దే దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 4వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ఒకసారి చదువుకుందాము. యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు అతని బ్రతుకు దినములన్నిటిను అతనిని గౌరవపరిచిరి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశానికి నడిపించుటలో మోషే తదనంతరం యెహోషువకు నాయకత్వం దేవుడు అప్పగించిన విషయాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. దేవుడే యెహోషువను గురించి ఒక వాగ్దానాన్ని వినిపిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును అని దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలందరి ముందు వాగ్దానము చేసినట్టు పరిశుద్ధ గ్రంథములో సెలవివ్వబడింది. మోషే చేత ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరించుచు నిబ్బరము కలిగి ధైర్యముతో ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశానికి నడిపించాలి అని దేవుడు యెహోషువకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు స్వయంగా యెహోషువను పిలిచి ఈ ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి దేవుని ఆశీర్వాదం పొందిన యెహోషువ తను బ్రతుకు దినములన్నిటిను ఇశ్రాయేలీయులు గౌరవపరిచినట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. మానవులమైన మనము దేవునికి వినయ విధేయతలతో ప్రార్థన కలిగిన మనుషులమై ఉండి నిరంతరము దేవునికి విధేయతతో జీవిస్తుంటే, దేవుడు స్వయాన యెహోషువకి ఇచ్చిన అమూల్యమైన వాగ్దానము లాంటిది మన వినయ మనస్సులు గల జీవితాలను దేవుడు జ్ఞాపకం ఉంచుకొని ఎన్నో వాగ్దానాలు మనము పొందుకోగలము. అయితే ఇక్కడ దేవుని యొక్క ప్రజల మీద ఇష్టం ఏమిటంటే, ఒకరికొకరు దయగలిగి ప్రేమతో ఒకరికొకరు జీవించుచు జీవితాలను గడపాల అన్నదే దేవుని యొక్క కోరిక. దేవుని నామమును విశ్వాసముతో నమ్ముకొనుచు ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగాలు చేయటం మానవుల విధిగా నమ్మి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. అసలు ప్రజలకి ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం ఉండాలి, దేవుని యందు నమ్మకం ఉండాలి. దేవుడే ఆశ్రయము, దేవుడే కొండ అన్నటువంటి నమ్మకమైనటువంటి మనస్తత్వం కలిగి అని ఉంటే, దానికి తోడుగా మంచి వినయ మనస్సు కూడా కలిగి ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా మనకి అనుగ్రహించబడతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిత్యము దేవునితో సహవాసము చేయాలి. మనం నిత్యము దేవుని వెదకుచుండాలి. మనము దేవుని వెతికితే తప్పకుండా ఆయన మార్గాలను మనకి సరళము చేసి మనకి దారి చూపెడతాడు. మనం ఆ దారిలో కానీ మనం నడిస్తే తప్పకుండా నిత్య జీవాన్ని పొందుకుంటాము. దేవుని యొక్క అనుగ్రహాన్ని మనము పొందుకొని మనము నీతిగల మనుషులమై ప్రభువుని స్తుతించుకుంటూ, ప్రభువుని ఘనపరుచుకుంటూ, ప్రభువుని మహిమపరుచుకుంటూ మనము జీవించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ నిత్యము ఎడతెగని ప్రార్థనల యందు దేవుని మనకి ఏది కావాలనో అది మనము అడుగుచు
దేవునియందు భయభక్తులు కలిగి మనము జీవిద్దాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను దేవా మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, యెహోషువకు ఇచ్చినటువంటి వాగ్దానము లాంటిది దేవా. మేము అలాంటి వాగ్దానము పొందుకున్నట్టుకు మాకు అర్హత మాకు అనుగ్రహించమని నీ పాదముల చెంత మేము మొరపెట్టుకొనుచు ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.